QLED టీవీ ప్రైస్ రేంజ్లోనే ఈ మినీ ఎల్ఈడి టీవీ వస్తుంది. అది కూడా గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్తో ఈ ప్రైస్ రేంజ్లో వస్తున్న ఏకైక మినీ ఎల్ఈడి టీవీ ఇదే. వెల్కమ్ టు Tech24. ఈ వీడియోలో TCL రీసెంట్గా లాంచ్ చేసిన మోస్ట్ అఫోర్డబుల్ మినీ ఎల్ఈడి టీవీ TCL Q6CS సంబంధించి నా ఎక్స్పీరియన్స్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ టీవీని అయితే 3 సైజెస్లో వీళ్ళు లాంచ్ చేశారు. 55, 65 అండ్ 75 ఇంచెస్ యొక్క ప్రైసెస్ని మీరు స్క్రీన్ పై చూడొచ్చు. ప్రైసింగ్ అయితే 49,999 తో స్టార్ట్ అవుతుంది. ప్రైస్ 49,999 తో స్టార్ట్ అయినప్పటికీ ఫ్లిప్కార్ట్ లో అడిషనల్ గా మంచి బ్యాంక్ డిస్కౌంట్ తో ఈ టీవీని అయితే నేను పర్చేజ్ చేశాను. 5 నుంచి 8,000 వరకు అడిషనల్ బ్యాంక్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్ లో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మినీ ఎల్ఈడి టీవీగా అయితే అనిపించింది. సో ఆలస్యం చేయకుండా నా ఎక్స్పీరియన్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. సో బాక్స్ ప్యాకేజింగ్ అయితే ఇలా వచ్చింది. సో బాక్స్ పై దీనికి సంబంధించిన ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేసి ఉన్నాయి. వాటి గురించి ముందు అయితే మాట్లాడుకున్నాం. అండ్ బాక్స్ కంటెంట్స్ చూస్తే ఆబ్వియస్లీ మనకి టీవీ అయితే వస్తుంది. అండ్ టీవీ స్టాండ్, స్క్రూస్, రిమోట్, 2 AAA బ్యాటరీస్, 3.5mm to AV కన్వర్టర్ కేబుల్, పవర్ కార్డ్, క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ కార్డ్ అయితే ఉంది. అండ్ ఇన్స్టాలేషన్ అయితే ఇమ్మీడియట్ గా జరిగింది. నాకు టేబుల్ టాప్ మౌంట్ అయినప్పటికీ నేను పిలిపించాను ఇన్స్టాలేషన్ పర్సన్ని. సో వాల్ మౌంట్ చేసుకుంటే ఏమైనా ఛార్జ్ చేస్తారని తను చెప్పాడు. వాల్ మౌంట్ చేసుకుంటే ఏం ఛార్జ్ ఉండదు, వాల్ మౌంట్ బ్రాకెట్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తామని అయితే చెప్పాడు. బాక్స్లో రాదు, బట్ ఇన్స్టాలేషన్ పర్సన్ అయితే తీసుకొస్తాడు. వాల్ మౌంట్ చేసుకుంటేనే సో ఇన్స్టాల్ చేసి వెళ్తాడు. ఊరికే వాల్ మౌంట్ బ్రాకెట్ ఇవ్వమంటే అయితే ఇవ్వరని అయితే చెప్పాడు. బట్ స్టిల్ అదైతే చాలా మంచి విషయం. అండ్ నాకు అనిపించింది ఈ టేబుల్ టాప్ మౌంట్ కాకుండా మీరు కనుక పెద్ద టీవీ కాబట్టి వాల్ మౌంట్ చేసుకుంటేనే బెటర్. ఈ టేబుల్ టాప్ స్టాండ్స్ యొక్క క్వాలిటీ బాగున్నప్పటికీ సో నాకు అంత స్టేబుల్ గా అనిపించలేదు. సో బెటర్ ఈ టీవీ మీరు పర్చేజ్ చేస్తే వాల్ మౌంటే చేయించుకోండి. ముందుగా ఫిజికల్ ఓవర్వ్యూ అండ్ పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే బాటమ్ లో మనకి TCL బ్రాండింగ్ ఉంది. అండ్ కింద మనకి ఫార్ ఫీల్డ్ మైక్రోఫోన్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ సో టాప్ లో మనకి 2 10W ఓంకే స్పీకర్స్ ఉన్నాయి. అండ్ ఇటు రైట్ సైడ్ పవర్ కార్డ్ పోర్ట్ అయితే ఉంది. అండ్ ఈ వైపు అన్ని కనెక్టింగ్ పోర్ట్స్ ఉన్నాయి. అందులో ఒకటి USB 3.0 పోర్ట్, USB 2.0 పోర్ట్, ల్యాన్ పోర్ట్ ఉంది. 2 HDMI పోర్ట్స్, ఒకటి HDMI సర్వీస్ పోర్ట్, ఒకటి HDMI EARC పోర్ట్ అయితే ఉంది. అండ్ యాంటీనా అండ్ కేబుల్ ఇన్ పోర్ట్ అండ్ AV ఇన్ పోర్ట్ అయితే ఉంది. అండ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉంది. నార్మల్ గా వీళ్ళ బడ్జెట్ టీవీస్ లోనే డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. కానీ ఇందులో కంప్లీట్ ప్లాస్టిక్ బిల్డ్ తోటే తీసుకొచ్చారు. అయినప్పటికీ క్వాలిటీ చాలా బాగుంది. ఏదైతే మదర్ బోర్డ్ ఏరియా ఉందో అక్కడ మనకి మంచి హార్డ్ ప్లాస్టిక్ ని అయితే యూజ్ చేశారు. అండ్ లుక్స్ కూడా చాలా బాగుంది. ప్రెసెంట్ 2025 ట్రెండ్ కి తగినట్టుగానే ఉంది. బెజల్స్ కూడా చాలా థిన్ గా ఉన్నాయి. టీవీ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా ఎక్కడా కూడా వంక పెట్టడానికి అయితే ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ రిమోట్ కంట్రోల్ చూసినట్లయితే కొంచెం పొడవుగా ఉంది. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో దాదాపు అన్ని బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ నెట్ఫ్లిక్స్, ప్రైమ్, యూట్యూబ్, సోనీ లివ్, TCL ఛానల్ అండ్ బ్రౌజర్ కి సంబంధించి డైరెక్ట్ డెడికేటెడ్ బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ క్విక్ సెట్టింగ్ బటన్ కూడా మనకి రిమోట్ లో ప్రొవైడ్ చేశారు. అండ్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉంది. అండ్ ఈ టీవీ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ బ్యాండ్ వైఫై ని సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.4 తో వస్తుంది. కనెక్టివిటీ విషయంలో ఎలాంటి ఇష్యూస్ అయితే నేను నోటీస్ చేయలేదు. పర్ఫార్మెన్స్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే సో ఈ టీవీ AIPQ ప్రాసెసర్ తో వస్తుంది. 64-bit క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2GB RAM, 16GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ టీవీ గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ తో వస్తుంది. Android 12 తో వస్తుంది. సో వీళ్ళు Android 14 అలా కూడా ఇచ్చే ఛాన్స్ ఉన్నప్పటికీ Android 12కే వెళ్ళారు. UI మాత్రం చాలా స్మూత్ గా ఉంది, ఫ్లూయిడ్ గా ఉంది. ఈజీగా మీరు మల్టిపుల్ యాప్స్ మధ్య స్విచ్ అవ్వచ్చు. బట్ ర్యామ్ 2GB కాకుండా 3GB ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. 16GB కాకుండా 32GB ఇచ్చి ఉంటే బాగుండేదని అయితే నాకు అనిపించింది. అండ్ గూగుల్ టీ ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది కాబట్టి సెటప్ చేసేటప్పుడు డైరెక్ట్గా మీరు మీ మొబైల్ తోటే సెటప్ చేయొచ్చు. సో చాలా ఈజీగా సెటప్ అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మనకి ఆల్రెడీ తెలిసిందే. మనకి హోమ్ స్క్రీన్ పైనే మనం చూసే కంటెంట్కి సంబంధించి సజెషన్స్, మూవీ సజెషన్స్, సిరీస్ సజెషన్స్ అయితే వస్తూ ఉంటాయి. సో మీరు కావాలనుకుంటే సెట్టింగ్స్లో అలా సజెషన్స్ రాకుండా కూడా డిసేబుల్ అయితే చేసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్గా ఉంది. ఎలాంటి ల్యాగ్స్, అలాంటి ఇష్యూస్ని అయితే నేను నోటీస్ చేయలేదు. బట్ టీవీ సెటప్ చేసిన తర్వాత ఒక 30 minutes to 1 hour అయితే వాడకండి. బ్యాక్గ్రౌండ్లో అంతా డేటా సింక్ అవుతుంది కాబట్టి మీ జీమెయిల్ అకౌంట్తో. సో ఫస్ట్ 30 to 1 hour అయితే యూజ్ చేయకుండా కాసేపు ఉంచి తర్వాత యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. వీడియోలో ముందుకెళ్లే ముందు నియర్లీ 2 lakhs ఫాలోవర్స్కి దగ్గరగా ఉన్నాం. సో ఈ మధ్య కాలంలోనే కొంచెం స్ట్రెస్ చేస్తున్నాను.
చాలామంది 90% మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నేను చేసే వీడియో వల్ల మీకు కొంత ఇన్ఫర్మేషన్ హెల్ప్ అయినా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అదే మీరు నాకు ఇచ్చే సపోర్ట్ నాకు మోటివేషన్ ఇస్తుంది. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టీసీఎల్ టీవీస్లో మనకు తెలిసిందే టీసీఎల్ ఛానల్ యాప్ ఉంటుంది. చాలా ఫ్రీ లైవ్ టీవీ ఛానల్స్ మనం కావాలంటే అక్కడ చూడొచ్చు. బట్ ఎక్కువ ఛానల్స్ మనం చూసేవి అయితే అక్కడ ఉండవు. ఓవరాల్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అండ్ పర్ఫార్మెన్స్ పరంగా అయితే డీసెంట్గా ఉంది. పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ టీవీలో వీళ్ళు 4K 60Hz రిఫ్రెష్ రేట్ ఉన్న 10-bit VA ప్యానల్ని అయితే యూజ్ చేశారు. VA ప్యానల్ని వీళ్ళు కొంచెం ట్యూన్ చేసి HVA ప్యానల్గా అయితే పిలుస్తున్నారు. అండ్ ఈ టీవీలో వీళ్ళు క్వాంటమ్ డాట్ మినీ LED టెక్నాలజీని అయితే యూజ్ చేశారు. ఈ టీవీ HDRని మాత్రమే కాదు డాల్బీ విజన్ని సపోర్ట్ చేస్తుంది. IMAX ఎన్హాన్స్డ్ ఫార్మాట్ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ప్రైస్ రేంజ్లో IMAX ఎన్హాన్స్డ్ సపోర్ట్ చాలా తక్కువ టీవీస్లో ఉంటుంది. ఈ ఫీచర్ ఉండడం వల్ల IMAX సపోర్టెడ్ కంటెంట్ని మీరు వైడర్ ఆస్పెక్ట్స్ రేషియోలో బెటర్ పిక్చర్ క్వాలిటీతో బెటర్ ఆడియో క్వాలిటీతో అయితే ఎంజాయ్ చేయొచ్చు. డిస్ప్లే క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉంది. కలర్స్ అయితే ఎక్సలెంట్ గా వస్తున్నాయి. రిచ్ అండ్ షార్ప్ గా ఉంది. కలర్ డెప్త్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. ఒక కలర్ పక్కన ఉన్న ఇంకో కలర్తో ఎక్కడ కూడా ఓవర్లాప్ అవ్వట్లేదు. సో దీనికి కారణం వీళ్ళు యూజ్ చేసిన మినీ LED టెక్నాలజీ. మీకు సింపుల్గా చెప్పాలంటే జనరల్గా టీవీస్కి యూజ్ చేసే LEDs దగ్గర వీళ్ళు మినీ LEDస్ని అయితే యూజ్ చేశారు. ఇవి రెగ్యులర్ LEDస్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ సైజులో ఉంటాయి. జస్ట్ 0.2 mm సైజులో ఉంటాయి. ఇంత చిన్న సైజులో ఉండడం వల్లే బ్యాక్ సైడ్ ఫ్రేమ్లో మనకి ఎక్కువ లైట్స్ పడతాయి. దీనివల్ల బెటర్ కాంట్రాస్ట్, బెటర్ బ్యాక్ లైట్ కంట్రోల్, బెటర్ ఇమేజ్ క్వాలిటీ, బ్రైటర్ హైలైట్స్ అండ్ డీపర్ బ్లాక్స్ ని షో చేయడంలో హెల్ప్ అవుతుంది. మినీ LEDs మాత్రమే కాదు వీళ్ళు అడిషనల్ గా క్వాంటమ్ డాట్ టెక్నాలజీని కూడా ఈ టీవీలో యూజ్ చేశారు. అంటే ఏదైతే మినీ LED బ్యాక్ లైట్ ఉందో దానిపైన మైక్రోస్కోపిక్ సెమీ కండక్టర్ పార్టికల్స్ ని యూజ్ చేశారు. దీన్నే మనం క్వాంటమ్ డాట్స్ అని అయితే పిలుస్తాం. దానివల్ల రిచర్ అండ్ వైబ్రెంట్ కలర్స్ ని ఈ టీవీ ప్రొడ్యూస్ చేయగలదు. సో క్వాంటమ్ డాట్ మినీ LEDs రెండింటిని వాడడం వల్ల ఈ టీవీని QD మినీ LED టీవీగా అయితే పిలుస్తున్నారు. సో పిక్చర్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉంది. డీపర్ బ్లాక్స్ ఉన్నాయి. కాంట్రాస్ట్ రేషియో ఎక్సలెంట్ గా ఉంది. కలర్స్ బాగున్నాయి. ఈ టీవీలో 312 డిమ్మింగ్ జోన్స్ అయితే ఉన్నాయి. అండ్ వ్యూయింగ్ యాంగిల్స్ కూడా యాజ్ ఎ VA ప్యానల్ గా చూసినా గానీ చాలా బాగున్నాయి. మరీ ఎక్స్ట్రీమ్ సైడ్స్ కి వెళ్తే తప్పితే కలర్స్ షేడ్ అవ్వడం అనేది చాలా తక్కువ. అండ్ స్కిన్ టోన్స్ ను కూడా చాలా బాగా రిప్రజెంట్ చేయగలుగుతుంది ఈ టీవీ. డిఫరెంట్ స్కిన్ టోన్స్ ఉన్న ఫేసెస్ ను కూడా ప్రాపర్ గా షో చేస్తుంది. ఇంకా నార్మల్ సినారియోస్ లో కూడా కలర్స్ అండ్ డీటెయిల్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయి. షాడో ఏరియాస్ లో కూడా బెటర్ డీటెయిల్స్ అయితే ఈ టీవీ షో చేయగలుగుతుంది. అండ్ నేను డిఫరెంట్ HDR కంటెంట్ కూడా ప్లే చేసి చూశాను. అటు యూట్యూబ్ లో, OTT యాప్స్ లో HDR పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ డాల్బీ విజన్ని సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ కంటెంట్ని డిఫరెంట్ OTT యాప్స్లో కూడా నేను ప్లే చేసి అయితే చూశాను. క్వాంటమ్ డాట్ మినీ LED కావడం వల్ల ఇందులో డాల్బీ విజన్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉంది. అండ్ మోషన్ కంట్రోల్ కూడా చాలా బాగుంది. నేను డిఫరెంట్ స్పోర్ట్స్ కంటెంట్ని అయితే ప్లే చేసి చూశాను. సో ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ MEMC సెట్టింగ్ మీరు ఎప్పుడు కానీ హై పెట్టుకోకుండా లో, మీడియం అలా అయితే పెట్టుకొని, మరీ హై ఇంకా డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. లో ఆర్ మీడియం పెట్టుకొని మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ టీవీలో డిఫరెంట్ పిక్చర్ మోడ్స్ ఉన్నాయి. స్టాండర్డ్, వివిడ్, ఇంటెలిజెంట్, మూవీ, స్పోర్ట్స్ ఇలా రకరకాల మోడ్స్ ఉన్నాయి. మీరు చూసే కంటెంట్ బట్ అయితే సో మీకు నచ్చిన పిక్చర్ మోడ్లో అయితే చూడొచ్చు. అండ్ విజిబిలిటీ, బ్రైట్నెస్ లెవెల్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు ఎక్కడ కూడా బ్రైట్నెస్ లెవెల్స్ని పర్టికులర్గా మెన్షన్ చేయలేదు. బట్ నేను టెస్ట్ చేసినప్పుడు నాకు మిడిల్లో 500 nits వరకు అయితే చూపెట్టింది. అండ్ కార్నర్స్లో 400, 420 ఇలా అయితే చూపెట్టింది. అండ్ విజిబిలిటీ, బ్రైట్నెస్ అయితే చాలా బాగుంది. ఈవెన్ ఓ మాదిరి బ్రైట్ లైట్ పడుతున్నప్పటికీ చాలా బ్రైట్గా ఉంది. సో మినీ LEDs కావడం వల్ల మీకు ఆ విజువల్ ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్గా మీరు రిఫ్లెక్షన్స్ అయితే చాలా తక్కువ నోటీస్ చేస్తారు ఈ ప్రైస్ రేంజ్లో ఉన్న వేరే టీవీస్తో పోలిస్తే. అండ్ పీక్ బ్రైట్నెస్ వాళ్ళు మెన్షన్ చేయడం అయితే పీక్ HDR డాల్బీ విజన్ కంటెంట్ చూసేటప్పుడు 900 nits వెళ్తుందని సో ఎక్కడ మెన్షన్ చేయడం నేను నోటీస్ చేశాను. బట్ మరి అంత పీక్కి వెళ్ళడం అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. బట్ పర్ఫార్మెన్స్ మాత్రం పిక్చర్ క్వాలిటీ సో మీరు డాల్బీ విజన్ కంటెంట్ చూసినా, నార్మల్ కంటెంట్ చూసినా, HDR కంటెంట్ చూసినా చాలా అంటే చాలా బాగుంది. బ్రైట్నెస్ అయితే చాలా ఎక్కువే ఉంది ఈ ప్రైస్ రేంజ్లో. అండ్ ఇంకా సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే 40 watt అవుట్పుట్తో వస్తుంది. సో దాంట్లో మనకి రెండు బ్యాక్ సైడ్ టాప్లో ఓంక్యో స్పీకర్స్ ఉంటాయి 10 wattతో. సో వాల్కి మౌంట్ చేసినప్పుడు ఈ ఓంక్యో స్పీకర్స్ నుంచి సౌండ్ వాల్కి తగిలి పైకి రిఫ్లెక్ట్ అయ్యి సో ఒక రకమైన మనకి సరౌండ్ ఎక్స్పీరియన్స్ని కొంచెం ఇవ్వడానికి అయితే హెల్ప్ అవుతుంది. సో డీసెంట్గా ఉంది సౌండ్ క్వాలిటీ. మేజర్గా కంప్లైంట్ చేయడానికి అయితే ఏమీ లేదు ఈ ప్రైస్ రేంజ్లో.
అనుకోకుండా ఏమైనా ప్రమాదం జరిగితే ఏసీ కండెన్సర్ ఎక్కువ దెబ్బతినేసినట్టుంది. లోయర్ ర్యాంప్ కూడా దెబ్బతింది. ఇంకా ఎన్నాళ్ళంటే ఈ బండి కోసం ఖర్చు పెడుతూ ఉంటారు. బట్ సినిమాటిక్ థియేటర్ లైక్ ఎక్స్పీరియన్స్ కావాలంటే సో అడిషనల్ సౌండ్ బార్ని అయితే ప్రిఫర్ చేయడం బెటర్. అండ్ గేమింగ్ విషయానికి వస్తే ALLM VRRని సపోర్ట్ చేస్తుంది. VRR అప్ టు 2K 144 Hz రిఫ్రెష్ రేట్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇదైతే మంచి విషయం. అండ్ నేను డిస్ప్లేలో స్క్రీన్ బ్లీడింగ్, బ్లాక్ క్రష్ ఇష్యూ లాంటివి ఏమైనా ఉన్నాయేమోనని మల్టిపుల్ టైమ్స్ అయితే టెస్ట్ చేశాను. అలాంటి ఇష్యూస్ ఏవి నేనైతే నోటీస్ చేయలేదు. అండ్ అడిషనల్ సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుంటే మన ఐస్ని ప్రొటెక్ట్ చేయడానికి మనకి సెట్టింగ్స్లో సో ఐ హెల్త్ ప్రొటెక్షన్ కూడా ఉంది. సో దీన్ని ఎనేబుల్ చేస్తే మన టీవీ నుంచి ఎమిట్ అయ్యే బ్లూ లైట్ని ఇది తగ్గించి సో మన ఐస్ని స్ట్రెయిన్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ దీంట్లో చాలా టీవీస్లో ఉండని మరొక యూజ్ఫుల్ ఫీచర్ కూడా ఉంది. సెట్టింగ్స్లోకి వెళ్ళి డిస్ప్లేలోకి వచ్చి ఇక్కడ స్క్రీన్ సెట్టింగ్స్లోకి వస్తే ఈ ఆటో ఫార్మాట్ని ఆఫ్ చేసిన తర్వాత సో మనం చూసే కంటెంట్ని మనకు నచ్చిన రేషియోలో సో జూమ్ ఇన్ జూమ్ అవుట్ అయితే చేయొచ్చు. జనరల్గా మనకి చాలా కంటెంట్ మనం చూసేది బ్లాక్ బార్స్తో 16:9 రేషియోలో ఉంటుంది. కానీ మనం కావాలనుకుంటే దీనిలో సో స్క్రీన్ ఫిల్ అయ్యేలా జూమ్ని అయితే పెట్టుకోవచ్చు. చాలా టీవీస్ ఈ ఫీచర్ని HDMI మోడ్లోనే సపోర్ట్ చేస్తాయి. బట్ ఈ టీవీ మాత్రం మనకి సో యాప్స్లో కూడా సపోర్ట్ చేస్తుంది. ఇదైతే మంచి ఫీచర్. అండ్ ఇంకా కాన్స్ గురించి మాట్లాడుకుంటే మేజర్ కాకపోయినా 2GB ర్యామ్ 16GB స్టోరేజ్ బదులు సో 3GB 32GB స్టోరేజ్ ఇచ్చి ఉంటే బాగుండని అయితే నాకు అనిపించింది. ఓవరాల్గా 50,000 ప్రైస్ రేంజ్లో దీన్ని కన్సిడర్ చేయొచ్చు అంటే బెస్ట్ పిక్చర్ క్వాలిటీతో మినీ LED టెక్నాలజీతో టీవీ కావాలంటే దీన్ని అయితే డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ Q6Cకి ఈ Q6CS మధ్య ప్రైస్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటే ఈ Q6CS బెటర్ ఆప్షన్ అవుతుంది. లేదు తక్కువ డిఫరెన్స్ ఉంటే మీరు దాన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. సో ఇది TCL Q6CS QD మినీ LED టీవీతో నా ఎక్స్పీరియన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఫ్లిప్కార్ట్లో అయితే ప్రజెంట్ మంచి డిస్కౌంట్లో వస్తుంది. అడిషనల్గా బ్యాంక్ డిస్కౌంట్ కూడా వస్తుంది. సో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది లేదా ఇక్కడ ట్యాగ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. మీరు క్లిక్ చేసి లోపలికి వెళ్తేనే అడిషనల్ బ్యాంక్ డిస్కౌంట్, కాయిన్స్ డిస్కౌంట్ ఏమైనా ఉంటే చూపెడుతుంది. సో ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.